ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా రైతులను మోసం చేస్తున్నారని గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. రైతుల ధర్నాతో ట్రాఫిక్ స్తంభించింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తేజ మిర్చి క్వింటాకు 21,000 మార్కెట్లో పలుకుతుండగా కేవలం 13,000 క్వింటా చొప్పున రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఎనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈరోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చినాం. చిల్లీస్ ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో 24,000 ఉన్న తేజాను ఈరోజు 12,000, 13,000 అడుగుతున్నారు. ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది. మార్కెట్లో రైతు గొంతు కోస్తున్నాడు. రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈరోజు పంట పడుతుంది. రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది. ఈరోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్నే మొత్తం ఆగం చేయడానికైనా రైతులు వెనకరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి. ఇమీడియట్ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు వేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బత్తల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బత్త 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేటు కొనాలా. కొనే వరదాకా మేము ఊకోము. మేము ధర్నా ఇక్కడి నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. రైతులకు మాత్రం ఒకటే మాట మీద ఉంటాం, ఒకటే చెప్పుకుంటాం. ఇలా చేయకపోతే రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. హై టెన్షన్ వైర్లు కూడా ఎక్కుతాం ఇప్పుడు ఇక్కడ అవసరమైతే. అంత కోపంగా ఉన్నాం రైతులంతము. కష్టపడి చేసి వచ్చినాము. ఒక్కొక్కరి పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఒక్కొక్కరు ఏం చేసే పరిస్థితి లేకుండా ఉన్నది. మీరు ఒక మాట చెప్తా వినండి. ఒక నిమిషం. మనం 4,000 రూపాయలు వడ్లు 2,600 వడ్లు పెట్టి కొంటున్నాం. 4,500 వడ్లు బియ్యం కొంటున్నాం. ఈ రకంగా పోతే ఇలా మా మిరపకాయలు మేము మండించే సెప్టెంబర్ పెట్టి పంపించిన మిరపకాయ కనీసం అమ్ముతే కింటల్ బియ్యం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రైతులు ఎట్లా బతుకుతారు? రైతు పక్షాన ఖచ్చితంగా ఉండాలి. ఏది మీరు డిమాండ్ చేస్తే ప్రతి దానికి ఉండాలి. మీరు ఎందుకు ఈ బ్రోకర్ వ్యవస్థ చేస్తారు? ఈ బ్రోకర్ వ్యవస్థ రద్దు కావాలంటే ఇమీడియట్లీ కలెక్టర్ గారు చర్చ తీసుకోవాలి, ఇమీడియట్ చేయాలి. ఇప్పుడు తక్షణమే జరగకపోతే మాత్రం మేము ఇక్కడ కదిలేదు. అవసరమైతే ఇక్కడే ఏదైనా చేసుకుంటాం కానీ బయటకు వెళ్ళలేదు.